శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్తులు. గత వీడియోలో సప్త శనివార వ్రతం గురించి చెప్పడం జరిగింది. ఒక వీడియో చేశాను. అయితే అందులో అనురాధ గారు అనేటటువంటి వారు, నేను సప్త శనివార వ్రతం చేశానండి, అయితే 5 వారాలు చేశాను, కొన్ని కారణాల వల్ల గత 3 నెలల నుంచి ఆగిపోయిందండి, అది మరలా ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అని అడగటం జరిగింది. అయితే సప్త శనివార వ్రతం అనేటటువంటిది 7 వారాలు చేసి ఆ తర్వాత ఆయనకి నేను చెప్పాను కదా, 7 వారాలు మామూలుగా చేసుకొని ఆయన వడ్డీ కాసలు వాడు కాబట్టి ఇంకొక వారం 8వ వారం చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి. లేదండి మేము 7 వారాలే మాకు ఆనవాయితీ ఉంది, లేకపోతే మా ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే చెప్పారు అనుకొని అలా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఏమిటంటే, అనురాధ గారికి నేను చెప్పేటటువంటిది, కుదిరితే మరలా గణపతిని మనసులో గట్టిగా అనుకొని ఆ వెంకటేశ్వర స్వామికే నమస్కరించుకొని ఏ ఇబ్బందులు ఏమీ లేకుండా 7 వారాలు కూడా చేసుకునేలాగా నన్ను దీవించండి స్వామి అని అడిగి స్వామికి నమస్కరించుకొని మొదలు పెట్టుకోవటం ఒకటి. లేదండి గతంలో నేను 5 వారాలు చేసి ఉన్నాను కదా, కాబట్టి మిగతా 2 వారాలు చేసుకొని 1 వారం వడ్డీ కింద చేసుకొని 3 వారాలు చేసుకుంటాను అనుకోవటం రెండో పద్ధతి. ఈ రెండిట్లలో మీకు ఏది సానుకూలత ఉంటే అలా చేసుకోండి. లేదండి మరి ప్రస్తుతం నాకైతే కనుక ఈ 3 వారాలే చేసుకుంటాను అంటే కనుక ఈ 3 వారాలు నిరభ్యంతరంగా నిరాక్షేపణగా చక్కగా మొదలు పెట్టుకోండి. అంటే ఏదైతే 7 వారాలు ఉన్నదో, స్వామి 5 వారాలు చేసి ఉన్నా, కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయినాను అని చెప్పి మనసులో గట్టిగా ప్రార్థన చేసుకొని స్వామికి నమస్కరించుకొని వెంకటేశ్వర స్వామికి మిగతా 2 వారాలు చేసుకొని స్వామి ఇంకొక వారం నీకు వడ్డీ కింద సమర్పిస్తున్నానని చెప్పి అంటే 3 వారాల పాటు మీరు చేసుకోండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఈ సప్త శనివార వ్రతానికి కనుక ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, అందుకని చెప్పే నేను అనుకుంటాను 7 వారాలతో పాటు 1 వారము మనకి ఎక్కువగా చేయమంటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే అయి ఉండొచ్చు. అంటే స్వామి వడ్డీ అనేటటువంటిది సమర్పించుకోవటం అని. అది మీ వెసులుబాటును బట్టి ఈ రెండిట్లలో ఏదో ఒకటి మీరు చేసుకోవచ్చు.